క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్తో కీలక ఒప్పందం. సీఎం రేవంత్ సింగపూర్ టూర్లో ముందడుగు. ఆర్థిక సాయంతో విశాఖ ఉక్కుకు కేంద్రం ఊపిరి. 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామన్న చంద్రబాబు. రాహుల్ గాంధీపై అసోంలో ఎఫ్ఐఆర్ నమోదు. దేశంతో కాంగ్రెస్ పోరాడుతుందన్న వ్యాఖ్యలపై ఫిర్యాదు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా రేషన్ కార్డుల జారీ. అపోహలు నమ్మొద్దన్న భట్టి విక్రమార్క. నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి. యువగడంతో పార్టీని బతికించారన్న వర్మ. ఏపీని స్వచ్ఛ స్వర్ణాంధ్రగా మారుస్తాం, ఒక ఉద్యమంలా చేపడతామన్న పట్టాభి. గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలి. ఆదివాసీ సమ్మేళనంలో వెంకయ్యనాయుడు. హైడ్రా పేరుతో 3 నెలలు ప్రభుత్వ హంగామా. పేదల ఇళ్లు కూల్చడంపై ఈటల ఆగ్రహం. ఆదిలాబాద్ జిల్లా కొత్తపల్లిలో వ్యాన్ బోల్తా. 40 మందికి పైగా గాయాలు. 6గురి పరిస్థితి విషమం. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. అక్కన్నపేటలో మంత్రి పొన్నం. జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న కూల్చివేతలు. కూకట్పల్లిలో ఆక్రమణలు, నేలమట్టం. కర్ణాటక సంగీతంతో పులకించిన కృష్ణా తీరం. విజయవాడలో ఘనంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు. ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర సందడి. గంగాజలంతో మెస్రం వంశస్థుల తిరిగి పయనం. లోన్ల పేరుతో 4 కోట్ల టోకరా. వనపర్తిలో సైబర్ నేరస్తుల ముఠా ఆటకట్టు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో దామోదర్ సేఫ్ లేఖ విడుదల చేసిన మావోయిస్టులు. ట్రంప్తో ముఖేష్ అంబానీ దంపతులు భేటీ. ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు.